దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ లోకరక్షకుడైన యేసు ప్రభువు నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మంచిది. మరి ఏదేమైనా మనం జీవం కలిగి ఉన్నామంటే, మనం ఉనికి కలిగి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క మహాకృపై ఉంది. ఈ రోజు చూడకుండా అనేక మంది నశించిపోయిన వారు ఈ లోకంలో ఉన్నారు. దేవుడు మనకు కృపను అనుగ్రహించి, దేవుడు మనకు తన కనికరం చొప్పున, తన వాత్సల్యం చొప్పున ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో మనందరం ఉండడానికి దేవాది దేవుడు కృప చూపించాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించిన వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్కు ద్వారా మనందరితో మాట్లాడేటట్టు ఆయన యొక్క మాటల కొరకు ఈ రాత్రికాల సమయంలో కనిపెడుతున్న మనందరి జీవితాల్లో ఆయన యొక్క వాక్కు వర్షము, ఆయన యొక్క వాక్కు మన జీవితాల్లో అనుగ్రహించబడి, మన జీవితాలు కట్టబడి, మన జీవితాలు అనేకులకు మాదిరికరంగా ఉండేటట్టు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన. కనికరం గల తండ్రి, కృపగల దేవా, నీ వాక్యము అద్దం వంటిది నాయన. నీ వాక్యము బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, నీ భక్తులు దావీదు అన్న రీతిగా తండ్రి, నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉంది నాయన. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి నాయన. నన్ను మరుగుపరచండి. మీరిచ్చిన అభిషేకంతో తండ్రి ప్రభా, అయా ఈ మాటలు చెప్పగలుగుతున్నాం కానీ ప్రభా, మేము ఒట్టివారము తండ్రి ప్రభా, అయా తండ్రి ఒట్టివారమైన మమ్మల్ని ప్రభా, నీ కృప చొప్పున నీవు మమ్మల్ని ఎన్నుకున్నావు నాయన. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపి ఈ రాత్రికాల సమయంలో ప్రభా, నీ వాక్కు ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడి ప్రభా, అయా నీ పరలోక దీవెనలు, నీ పరలోక ఆశీర్వాదాలు మా అందరిపైన మీరు కుమ్మరించబడి, అయా నీ వాక్కుతో మా జీవితాలను కట్టి ఆశీర్వదించమని, నీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. వాయిస్ కొంచెం స్లోగా ఉంది. బండికి స్టార్టింగ్ ట్రబుల్ ఉండిద్ది అనమాట. కొన్ని బండ్లకి శీతాకాలము వర్షాకాలం వస్తే స్టార్టింగ్ ట్రబుల్ ఉండిద్ది అనమాట. 2-3 సార్లు కిక్ కొడితే గానీ అది స్టార్ట్ అవ్వదు. అలాగే మొదట్లో 2-3 మాటలు చెప్పేవరకు ఎలాగే ఉంటుంది. తర్వాత దేవుడు తన అభిషేకాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. ఏం కంగారు పడద్దు, వాయిస్ ఎలాగా ఉందని. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందురు, మీ నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. దేవుడు ఈ రాత్రికాల సమయంలో, ఈ ఆగస్టు నెలలో, ఈ మొదటి వారంలో దేవుడు తన వాక్కు ద్వారా దేవుడు మనకిస్తున్న మాట, తన వాక్కు ద్వారా దేవుడు మనకిస్తున్న వాగ్దానము, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందురు. అసలు నమ్మశక్యం అయిద్దండి? మా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత వచ్చిద్దా? మీరేదో చెబుతున్నారు పాస్టర్ గారు, అసలు నమ్మశక్యం అయిద్దానంటే దేవుని యొక్క వాక్యము నిరర్ధకం కాదు. యేసు ప్రభు వారు అంటున్నారు, భూమి ఆకాశము గతించినా సరే నా మాటలు ఎన్నటికీ గతించవు. ఆయన మాటలు పరలోకంలో, ఆయనకు వాక్కు పరలోకంలో ఎప్పుడు నిలకడగా ఉందంట, అంటే ఏకరీతిగా ఉంది. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉండి, ఆ దేవుని యొక్క వాక్యమే, ఆ వాక్యే కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యన నివసించాడు ఆయన. ఆ వాక్కు ద్వారా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి తన యొక్క వాగ్దానం ద్వారా, దేవుడు తన మాటల ద్వారా మనల్ని ఆదరిస్తున్నాడు. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నీవు ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి అవమానాన్ని అనిపిస్తున్నా, ఎటువంటి అవమానంతో దేవుని సన్నిధానికి వచ్చిన చిన్నపిల్లలు ఉన్నారు. వారు బాగా చదువు రావట్లేదు. నాకు బాగా చదువుకోవట్లేదు పాస్టర్ గారు, నాకు చదువు రావట్లేదండి, నాకు చదువు రావట్లేదు. నేను ఒకప్పుడు నాకు చదువు రావట్లేదు. నాకు ఎంత చదివినా చదువు వచ్చేది కాదు. వచ్చిన టైంలోనేమో చదువుకోవడం మానేశాను.
నాకు చదువు రావట్లేదు పాస్టర్ గారు, నాకు చదువు అసలు అవ్వట్లేదు పాస్టర్ గారు, నీకు చదువు రాదు, నువ్వు ఎందుకు పనికిరాదని నేను అంటున్నారేమో. రాత్రి కాల సమయంలో దేవుడు అంటున్నాడు, దేవుడు తన జ్ఞానంతో నిండిపోతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. నాకు మనుషుల ముందు మాట్లాడటమే చాలా సిగ్గు. నాకు మనుషుల ముందు మాట్లాడటమే చాలా సిగ్గు. నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు. నాకు తెలిసిన వాళ్ళతో, పరిచయం ఉన్న వాళ్ళతోనే మాట్లాడేవాడిని, ఎవరితో మాట్లాడేవాడిని కాదు. నేను చాలా సైలెంట్ గా ఉంటానని అందరూ అంటూ ఉంటారు. కానీ దేవుడే తన అభిషేకాన్ని ఇచ్చి, దేవుడే తన ఆత్మను నాలో పెట్టి, ఆయనే తన మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో నీవు ఎటువంటి అవమానం భరిస్తున్నా సరే, కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు అవమానపరుస్తున్నావా, భర్త ద్వారా అవమానపరుస్తున్నావా, లేకపోతే భార్య ద్వారా భర్త అవమానపరచబడుతున్నారా, లేక చుట్టుపక్కల వారు నిందలు వేస్తూ నేను అవమానపరుస్తున్నారా, గర్భఫలం లేదని నేను అవమానపరుస్తున్నారా, లేకపోతే నువ్వు ఉద్యోగం చేస్తున్నా నీ సహచరుల వల్ల నీకు అవమానం కలుగుతుందా, నీవు ఎటువంటి అవమానాన్ని అనుభవిస్తున్నా సరే, ఈ రాత్రి కాల సమయంలో యేసు ప్రభువారి వైపు చూస్తే, యేసు ప్రభువారి వద్దకు వస్తే గనక నీ జీవితంలో దేవుడు నీ అవమానాన్ని కొట్టివేసి రెట్టింపు ఘనత ఇస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అనారోగ్యం ద్వారా నాకు అవమానం కలుగుతుందండి, ఈ అనారోగ్యం వల్ల నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, నా మొహం ఎవరికి చూపించలేకపోతున్నాను, మొన్నటిదాకా బాగానే ఉన్నావు, మొన్నటిదాకా ఆరోగ్యంగా ఉన్నావు, ఇప్పుడెందుకు ఇలా అయిపోతున్నావు అని అందరూ అంటున్నారండి. నా మొహం చూపించుకోలేకపోతున్నాను, నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, ఏ ఫంక్షన్ కి ఎక్కడికి ఏ పెళ్లికి వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే వెళ్తే ఏంటి మొన్నటిదాకా బాగానే ఉన్నావు ఇప్పుడు అలా అయిపోయావని అందరూ అంటారేమో, హేళనగా మాట్లాడతారేమో అని నీవు నీ యొక్క గృహంలో ఉండిపోతున్నావేమో. అది అవమానం, నీకున్న అనారోగ్యాన్ని బట్టి నీవు అవమానంగా నువ్వు ఫీల్ అవుతూ ఆ అవమానం చేత నువ్వు కృంగిపోతున్నావేమో. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తన యొక్క వాక్కు ద్వారా నేను బలపరుచున్నాడు. దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసినట్టుగా దేవుడు తన వాక్కును పంపి నీకున్న అనారోగ్యం నుంచి నీకు పరిపూర్ణమైన విడుదల కలగజేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం, మీ అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందురు, మీ నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును మించి వారు సంతోషించెదరు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం. అసలు అవమానానికి కారణం ఏంటో మనం చూద్దాం. అవమానం ఎందుకు వచ్చింది? చదువు. నీతి జనులు ఘనత నెక్కుటకు కారణం చాలమ్మా. నీతిగా బ్రతికే జనులు ఘనత నొందుతారంట. యథార్థంగా జీవించేవారు ఘనత నొందుతారంట. యథార్థంగా నీతి న్యాయం జరిగించువారు సింహాసనాన్ని అతిథిస్తారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. మనం యథార్థంగా నీతిగా బతకాలని అంటే దేవుని యొక్క వాక్యం మనకు ఆధారము. ఆయన వాక్యమే నీతి విధులు, న్యాయ విధులు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. మనం ఎప్పుడైతే వాక్కును ఆధారం చేసుకొని, దేవుని యొక్క లేఖనాలను ఆధారం చేసుకొని మనం నీతిగా న్యాయంగా బ్రతుకుతామో మనకి ఘనత కలుగుతుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత వచ్చిన కూడా చదువమ్మా, మొదటి నుంచి చదువు. నీతి జనములకు, నీతి జనములు ఘనత నెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. చాలమ్మా. పాపము ప్రజలకు అవమానం తెచ్చును. పాపం అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే దేవుడిచ్చిన కట్టడలను, దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం లోబడక, ఇప్పుడు ప్రవాహం వస్తుందండి, ఇప్పుడు వర్షాకాలం విపరీతమైన పైనుంచి ప్రవాహం వస్తా ఉండేది. ఆ ప్రవాహము ఆ యొక్క వరద రూపంలో ఆ యొక్క ప్రజల మీద కానీ, గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ రాకుండా దానికి ఏముంటుంది, ఆనకట్ట డ్యామ్స్ నిర్మిస్తారు. డ్యామ్స్ నిర్మించి వాటిని కొంచెం కొంచెంగా, ప్రవాహాన్ని కొంచెం కొంచెంగా కిందకి వదులుతూ ఉంటారు. అది అలా ప్రవహిస్తూ సముద్రంలో కలిసిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఆ యొక్క ప్రవాహానికి వాళ్ళు అడ్డుకట్ట వేసి దాన్ని ఆపుతారు. ఒకవేళ అడ్డుకట్ట లేకపోతే కిందన్న అనేక ప్రాంతాలు మనం చూసుకున్నట్టయితే వైనాడు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపోయి ఆ యొక్క ఏదైతే నది ప్రవహిస్తుందో, ఏదైతే చిన్న పాయలాగా ఒక నది ప్రవహిస్తుందో, ఆ ప్రవాహానికి
ఏ అడ్డుపడ్డాయని అంటే అక్కడ ఇల్లు కట్టేసుకొని మట్టి అదంతా తవ్వేసి వెళ్ళవలసిన ప్రవాహంలో అది వెళ్ళకుండా వేరే దారి ఎంచుకుందనమాట. వేరే దారి ఎంచుకోవడం వల్ల ఏమైపోయింది, ఇళ్ల మీదకి ఇక్కడున్న ఆ కొండ ప్రాంతంలో నివసిస్తున్న గ్రామాల మీదకి ఇళ్ల మీదకి ఆ ప్రవాహం, ఆ బురద వచ్చేసి రాత్రికి మొత్తాన్ని సమూలంగా నాశనం చేసింది. ఆ ప్రాంతం కొరకు మీరందరూ భారం కలిగి మీ యొక్క ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చూస్తుంటే భయంకరమైన పరిస్థితులు. ఇప్పుడు మనం ఇలా ఉన్నాం, కానీ ఇజ్రాయేల్ ప్రాంతంలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. కొన్ని గంటల నుంచి విపరీతమైన భయంకరమైన యుద్ధం కొనసాగుతుంది. బాంబుల వర్షం ఇజ్రాయేల్ ప్రాంతం మీద, ఆ శత్రు దేశాలు, ఇరాక్ దేశాలు, ఆ ప్రాంతాలన్నింటినీ శత్రు దేశాలు వారి మీద దాడి చేస్తున్నారు. ఇజ్రాయేల్ క్షేమం కొరకు ప్రార్థన చేయమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన దావీదు రాశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమంటే సంతోషంగా, ఆనందంగా దేవుని సన్నిధిలో ఉండి చిన్నపాటి బాధలకు, చిన్నపాటి కష్టాలకే మనం కృంగిపోతున్నాము. ప్రపంచంలో చూసుకుంటుంటే అనేక భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. ఇక్కడ దేవుని యొక్క వాక్కు చెబుతుంది, అవమానానికి కారణం ఏంటంటే పాపము. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి ఆజ్ఞాతిక్రమమే పాపం అంటున్నారండి, నేనేం ఆజ్ఞాతిక్రమించానండి అని మీరు అనుకోవచ్చు. నేనైనా సరే నేనేం ఆజ్ఞాతిక్రమించానండి మనం అనుకోవచ్చు. నిజంగా మొట్టమొదటిగా దేవుడికి ఇవ్వాల్సిన స్థానం మనం ఇస్తున్నామా? మన పనులు చక్కబెట్టుకోవడానికి మనం ఆతృత పడుతున్నామే. మనం త్వరగా మన పనులు చేసుకోవాలని మనం ఆతృత పడుతున్నాం తప్పితే, కానీ దేవుడి పని చేయాలి, దేవుడిని స్తుతించాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడితో సమయం గడపాలని ఆతృత మనకుందా అని అంటే ప్రస్తుతం మన స్థితిలో ఎవరిని అడిగినా సరే అంతంత మాత్రమే అని తేలుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదొక ఆజ్ఞాతిక్రమము. దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా, దేవుడి యొక్క ఆజ్ఞలను, కట్టడలను మన హృదయంలో భద్రపరచుకోకుండా, దేవుడి యొక్క ఆజ్ఞలకు మనం లోబడి జీవించకుండా, మన ఇష్టానుసారంగా మనం జీవించడం కూడా పాపమే. లోకంలో అనేక రకాల పాపాలు ఉన్నాయి. వ్యభిచారం ఉంది, తాగుడు ఉంది, దొంగతనం ఉంది, నరహత్య ఉంది, జారత్వం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మార్క్స్ వార్తలు 7వ అధ్యాయంలో మనం అనేక సార్లు చదువుకున్నాం. కానీ దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అవమానానికి కారణం ఏంటంటే పాపము. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడితో సత్సంబంధం కలిగి దేవుడి యొక్క ఆజ్ఞలకు, దేవుడి యొక్క కట్టడలకు మనం లోపడకపోవటమే. ఎంత ప్రయాసపడి, పాస్టర్ గారు ఎంతో ప్రయాసపడి ఆయన పని చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటూ ఎంతో భారంతో ఇక్కడ దేవుని యొక్క పరిచయం జరుగుతుందని అంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము ఎప్పుడు కూడా స్టేజీని ఎత్తుక్కోవాలా. స్టేజీల మీద కనపడాలని స్టేజీలు ఎత్తుక్కోవాలా. ప్లాట్ఫామ్ ఎత్తుక్కున్నాం కనుకే దేవుడు ఈ రాత్రికాల సమయంలో మీ ముందు పెట్టాడు. ఇంత భారంతో, ఇంత ప్రయాసంతో శరీరం సహకరించకపోయినా, పరిస్థితులు సహకరించకపోయినా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కొన్ని మాటల ద్వారా అయినా ఒక్కరైనా ఆదరించబడితే చాలు, ఒక్కరి జీవితాలన్నా కట్టబడితే చాలు, ఒక్కరైనా పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్కకు వస్తే చాలని ఓన్లీ ఆ ప్రయాసతోనే, ధనాన్ని ఆపేక్షించి కాదు, పేరును ఆపేక్షించి కాదు, ఘనతను ఆపేక్షించి కాదు చేసే పరిచర్య. ఎందుకంటే ఈ మాటల ద్వారానే మేము ఒకప్పుడు పట్టబడి మా పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు మళ్ళాం కనుక, దేవుడు మా జీవితాల్ని ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో కడిగాడు గనక, మేము వెలిగించబడుతున్నాం గనక అనేక మంది జీవితాలు వెలిగించబడాలనే ఆకాంక్షతోనే మేము ఈ పరిచర్యను మొదలు పెట్టాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిచర్య మొదలుపెట్టి ఈ నెలతో దాదాపు సంవత్సరం అవబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కొరకే ఈ ప్రయాస. ఇంకా మేము ఏం చేసుకున్నా మా మనసులకు నెమ్మది ఉండదండి. మేము ఏది సంపాదించుకోవాలనుకున్నా, ఏది చేసుకోవాలన్నా మా మనసులకి నెమ్మది ఉండదు. ఎప్పుడెప్పుడు దేవుడి మాటలు ఎవరికి చెబుదామా, ఎప్పుడెప్పుడు దేవుడి గురించి ప్రకటిద్దామనే ప్రయాసతో. మాతో పాటు ఉన్న రవితేజ గారు కూడా అంతే. ఆయన ఎంతో దూరమైన వెళ్తామంటాడు. అయ్యా బాబు వద్దురా ఆయన, ఎందుకురా మనకు రిస్క్ చేయటం రా బాబు అంటే, నీకు తెలియదు, నువ్వు కూర్చొని తోలుతావా బండి అంటాడు ఆయన. నిజమండి, నువ్వు తోలుతావా బండి, నువ్వు కూర్చో వెనకాల అంటాడు ఆయన.
ఒక వ్యక్తి కొరకు, ఒక వ్యక్తి బాధలో ఉన్నాడని, ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడని, ఒక వ్యక్తి వేదనలో ఉన్నాడని ఎంత దూరమైనా సరే వెళ్తాడు. ఒకటే మాట్లాడాడు, చచ్చిపోతే చచ్చిపోతాం, అంత మించి ఏం చెబుతాం, ఏం కాదుగా, ఇవాళ చచ్చిపోతే రేపటి రెండో రోజు అంతే. దేవుడి కొరకు చచ్చిపోవడమే నిజమైన త్యాగం అని అంటాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీ అవమానానికి కారణం ఏంటంటే దేవునితో సరిగా మనం జీవించకపోవటం వల్లే, మన ఇష్టానుసారమైన నిర్ణయాల వల్ల, మనకు నచ్చినట్టు మనం జీవించడం వల్ల అవమానాలను మనం కొని తెచ్చుకుంటున్నాం. దేవుడు మనకు అవమానాన్ని కలగజేయాలనుకోడు. ఆయన నిశ్చయముగా మన అవమానాలని కొట్టివేస్తానంటున్నాడు. ఆయన కల్వరి శిలువలో మన అవమానాన్ని కొట్టివేశాడు. మన మీదకి రావాల్సిన శిక్షను ఆయన మీదకి వేసుకొని, మనం అపరాధంలో అయితే, మనం దోషం చేసిన వారమైతే, దోషక్రియల వల్ల మనము ఆ యొక్క అగ్నిగుండంలోకి వెళ్ళవలసిన వారు అయి ఉంటే, ఆయనే మన అపరాధములు ఆయన మీదకి వేసుకొని ఆ కల్వరి శిలువలో ఆయన బలియాగమై మనకంటే ముందుగా పాతాళంలోకి వెళ్ళి పాతాళ వశంలో ఉన్న వాటిని అన్నింటిని బంధించి బయటికి తీసుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాతాళాన్ని జయించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన పాతాలను జయించిన దేవుడు. ఆ పాతాలను జయించి నిత్య జీవ మార్గము నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు అవమానంతో కృంగిపోవాలని, నువ్వు అవమానంతో నిరసించిపోవాలని, నీవు అవమానంలో పడిపోయి అలాగే ఉండాలని ప్రభు కోరుకోవట్లేదు. కానీ నీవు ఆయన వద్దకు మళ్ళితే ఆయన నీ వద్దకు మళ్ళీ నీవు అవమానాన్ని అంతటిని ఆయన కొట్టివేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 6వ వచనం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నాకు అవమానము కలగనేరదు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు అంటే నీ ఆజ్ఞల వైపు చూసినప్పుడు, నీ వైపు చూసినప్పుడు వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు గనక ఆ ఆజ్ఞల వైపు, ఆ యొక్క న్యాయ విధుల వైపు, ఆ కట్టడం వైపు మనం చూస్తే మనకి అవమానం కలగదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రతిరోజు ఆయన ఆజ్ఞల వైపు చూస్తున్నావా? ఆయన కట్టడల వైపు చూస్తున్నావా? వారానికి ఒకసారి జరిగే ఆరాధనే ఇది. చాలా మంది ఈ సంవత్సర కాలంలో చాలా మంది దేవుడు వారి జీవితంలో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. నా జీవితంలో చాలా అద్భుత కార్యాలు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. కొన్ని చెప్పాను, కొన్ని చెప్పడానికి సమయం లేదు. మరి వస్తున్న వారు అనేక మంది జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటే వారు ఆ కార్యాలు పొందుకొని దేవుడిని మహిమపరచకుండా వెనుతిరిగే వారిగా ఉన్నారు. వెనుతిరిగే వారిగా ఎప్పుడు ఉండకూడదు. యేసు ప్రభు వారి వద్దకు 10 మంది కుష్ఠరోగులు వస్తే 10 మంది కుష్ఠరోగులు స్వస్థత నుండి శుద్ధులయ్యి వెళ్తున్నప్పుడు, దారిలో వారు శుద్ధులయ్యారు. వారు వెళ్తున్నప్పుడు ఒకే ఒక కుష్ఠరోగి మళ్ళీ యేసు ప్రభు వారికి దగ్గరకు వచ్చి, ప్రభువా అయ్యా, నీ ప్రార్థన వల్ల, నీవు చెప్పిన మాట వల్ల మేము స్వస్థత పొందామయ్యా అని ప్రభువుని మహింపరిస్తే, నీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, వెళ్ళు అని అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది బైబిల్ పండితులు, బైబిల్ స్కాలర్స్ అంటారు, కుష్టి వ్యాధి వచ్చినప్పుడు అంట ఆ చేతులు, ఆ కాళ్ళు, ఆ ముక్కు, ఆ అవయవాలు తినేస్తాయంట, అవన్నీ తినేస్తాయంట. ఈ 10 మంది కుష్ఠరోగులు దారి పొడుగునా వెళ్తుంటే వారు శుద్ధులయ్యారు. అంటే ఆ కుష్టి వ్యాధి నుంచి స్వస్థత పొందుకున్నారు, కరెక్టే. ఆ చేతులు, అవయవాలు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడ వరకే వారు స్వస్థత పొందుకున్నారు. మళ్ళీ ఈ కుష్టి వ్యాధి ఉన్నాడు కదా, ఈ కుష్టి వ్యాధి ఎవరైతే స్వస్థత పొందుకున్న 10 మందిలో ఒకడు యేసు ప్రభు వారి వద్దకు వచ్చాడో, యేసు ప్రభు వారి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, పోయి నీ యాజకుని కనపరుచుకోమని అంటే, ఆయన వెళ్తుండగానే ఆ మిగిలిన అవయవాలు కూడా ఆయనకు వచ్చేసాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న స్వస్థత పొందుకొని, చిన్న అద్భుత కార్యం పొందుకొని, చిన్న ఆశ్చర్య కార్యం పొందుకొని చాలని
మనం అనుకోకూడదు. ఇంకా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయదలిచాడు. ఇంకా నీ జీవితాన్ని అనేకులకు ఆదర్శప్రాయంగా చేయదలిచాడు. ఇంకా అనేకులు ఎదుట నీ కొమ్మును హెచ్చించే దేవుడే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఒక వాక్ అంటుంది 119వ కీర్తన 6వ వచనంలో, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగదు. నాకు అవమానం కలగదు. నేను ఎప్పుడైతే వాక్యాన్ని చూస్తానో, ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తానో, ఎప్పుడైతే వాక్యంలో నేను పెనవేసుకొని నా జీవిత గమ్యాన్ని నేను కొనసాగిస్తానో నాకు అవమానం కలగదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు దినదినము మన వాక్యం చదివే వారిగా ఉంటే, ప్రతిరోజు దినదినము వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉంటే, ఒకవేళ చదవలేని పరిస్థితుల్లో ఉంటే టీవీలో కూడా వాక్యం వస్తుంది, స్మార్ట్ ఫోన్లో కూడా ఆడియో బైబిల్ కూడా ఉంది. ఆడియో బైబిల్ కూడా ఉంది. నేను కొత్తలో నాకు బైబిల్ చదవటం నేలక తిరగటం రానప్పుడు నేను ఆర్ఆర్కే మూర్తి అయ్య గారి ఆడియో బైబిల్ వినేవండి. ఆ అధ్యాయాలన్నీ వినేవండి. రోజుకి కొన్ని చాప్టర్స్ అని పెట్టుకొని ఆ చాప్టర్స్ అంతా వినేవండి. మనం విననైనా వినాలి. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు కూర్చున్న మాట వల్ల విశ్వాసం. మనం ఏయో మాటలు వినాలని ఆతృత పడతాం కానీ దేవుని మాట వినాలని ఆతృత పడం. మనం ఎప్పుడైతే దేవుని మాట వినాలని ఆతృత పడతామో దేవుడు నీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కనుక నీ హృదయ వాంఛలన్నింటినీ తీర్చే దేవుడు అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ భక్తుడు రాస్తూ అంటున్నాడు, నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగదు. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్యం చేస్తారో, దేవుని యొక్క వాక్యం వైపు మీ దృష్టి ఉంచుతారో మీ అవమానాన్ని అంతటినీ దేవుడు తీసివేస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 119వ కీర్తన 39వ వచనం. 119వ కీర్తన 39వ వచనం. నీ న్యాయ విధులు ఉత్తమములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. ఆయన న్యాయ విధులు. మనం ఎటువంటి భయంతో ఉన్నా, ఎటువంటి భయంలో మనం బతుకుతున్నా, మరణ భయం నిన్ను వెంటాడుతుందా, లేకపోతే చనిపోవాలని నువ్వు అనుకుంటున్నావా? ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడలు నువ్వు ధ్యానిస్తే నిన్ను వెంటాడుతున్న మరణము యేసు యొక్క పరిశుద్ధ నామంలో కొట్టివేయబడుగాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనారోగ్యంతో ఉన్న నీ మీద ఏలుబడి చేస్తున్నా, నిన్ను మరణానికి లోను చేస్తున్నా నీ అనారోగ్యము సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో కొట్టివేయబడుగాక. ఆయన పొందిన దెబ్బల చేత పరిపూర్ణమైన స్వస్థత నీకు కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎటువంటి అవమాన భయంతో మనం కృంగి ఉన్నా, నాకు ఒకనొక టైంలో భయం వేసేదండి. చచ్చిపోతానేమో, ఈ సమస్యలేందిరా, ఈ బాధలేందిరా, ఈ కష్టాలేందిరా బాబా, ఈ జీవితం ఏందిరా అని ఒకటే భయం. నాకున్న భయాలన్నిటి నుంచి నా ప్రభు నన్ను విడిపించి ఈ రాత్రికాల సమయంలో మీ ముందు నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఎటువంటి భయంతో వచ్చినా, మీరు ఎటువంటి అవమానంతో వచ్చినా, ఎటువంటి భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నా, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, వారి జీవితాలు ఏంటి, ఒక సెటిల్మెంట్ కూడా లేదు, వారి జీవితాలు కట్టబడలేదు, వారికి చదువు రావట్లేదు, నా పరిస్థితి చూస్తే అంతంత మాత్రం ఉందని నువ్వు భయంతో బ్రతుకుతున్నావా, అవమానంతో బ్రతుకుతున్నావా? ఆయన నీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు మనందరికీ తెలుసు. దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత దావీదు వెంట సౌలు తరవటం మొదలు పెట్టాడు. ప్రాణ భయంతో దావీదు కొండలెనక గుట్టలెనక పరిగెడుతున్నాడు. అసలు దేవుడు రాజుగా అభిషేకించిన తర్వాత రాజు అవ్వాలి కానీ ప్రాణ భయంతో పరిగెత్తడం ఏంటండి? ప్రాణ భయంతో పరిగెత్తడం ఏంటి? దావీదుకి అలాంటి పరీక్షలు ఎదురయ్యాయి. మనకు అలాంటి పరీక్షలు ఎదురవుతున్నాయా? అలాంటి పరీక్షలు ఎదురైతే మనం ఈ యొక్క యేసయ్యకి దండం, యేసుప్రభు వారికి దండం, క్రైస్తవానికి దండం అని తప్పట్ట సర్దేసుకుంటాం మనం. దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత దావీదు వెనకాల ఏ రాజు అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలు పరిపాలిస్తున్నాడో ఆ సౌలు అనే రాజు దావీదుని తరవటం ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు కొండలెనక గుట్టలెనక పరిగెడుతుంటే ఆ యొక్క ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఉండే ప్రాంతంలో నాబాలు అనే ఒక ధనవంతుడు ఉన్నాడు.
నాబాలు అనే ఒక ధనవంతుడు ఉన్నాడు. సరే, ఈ నాబాలు మన మనిషే కదా, మనోడే కదా ఈ నాబాలు అని చెప్పేసి, సరే నాబాలు యొక్క గొర్రెల కాపర్లు ఆ కొండల్లో ఆ లోయల్లో గొర్రెలు మేపుకుంటుంటే వారిని ఎవరిని ముట్టకుండా, ఏ శత్రువు వచ్చి వాళ్ళ మీద పడిపోకుండా గొర్రెలు ఎత్తగలకుండా, లేకపోతే ఏ దుష్టముఖం వచ్చి ఆ గొర్రెలు చేర్చకుండా, దావీదు యొక్క పక్కనున్న ఆ యొక్క సైన్యం అంతా ఆ నాబాలు యొక్క గొర్రెల కాపరికి వాళ్ళు కాపలా కాశారట. కాపలా కాసి దావీదు నాబాలు యొద్దకు వర్తకులను పంపించి, తన సైన్యంలో ఉన్న వారిని పంపించి, నాబాలు, మీ గొర్రెల కాపర్లకి మేము తోడుగా ఉన్నాము, మీ గొర్రెలు పోకుండా మేము కాపాడాం గనక, మేము ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాము, మేము తరం పడుతున్నాం గనక ఆహారం కొరకు ఏదైనా ఉంటే మాకు ఇవ్వు బాబు అనే ప్రాధేయపడితే, దావీదు ఎవడు అని చెప్పేసి వ్యతిరేకంగా దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడితే దావీదుకు కోపం వచ్చింది. ఇదేంటిది? ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు నన్ను అభిషేకించాడు, ఇజ్రాయేల్కి కాబోయే రాజు నేను, దావీదు ఎవడు అని నాబాలు అంటాడని అవమానంతో దావీదు కృంగిపోయి నాబాలు ఏదో ఒకటి చెయ్యాలని నాబాలు వద్దకు వెళ్తుంటే, నాబాలు భార్య అబీగయీలు ఎదురుపడి, ప్రభా, నువ్వు ఇశ్రాయేలుకు రాజువి, కాబోయే రాజువి, ఇలాంటి పనులేవి నువ్వు పెట్టుకోవద్దు, ఒకళ్ళని అనవసరంగా వారి జీవితాలు పాడు చేయొద్దు, వారి జీవితాలను అతన్ని చంపద్దు, దేవుడే చూసుకుంటాడని ఆ యొక్క మధ్య మార్గంలో అబీగయీలు ఎదురుపడి వారికి కావలసిన ఆహార పదార్థాలు ఇచ్చి పంపించి వేసినప్పుడు, దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు, దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడు గనక ఆ యొక్క అవమానం నుంచి దావీదును విడిపించడానికి నాబాల్ని దేవుడు మొత్తినట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదుని అందరూ అన్నారు, ఆహా ఓహో, ఇతను ఇజ్రాయేల్ కాబోయే రాజంట, మీకు ఎవరైనా తెలిసే ఇజ్రాయేల్ కాబోయే రాజంట అని అనేక మంది అవమానపరిచారు. అయినా దావీదు తనకు తాను తగ్గించుకున్నాడు. దావీదు సమయం వచ్చింది, దావీదు హెచ్చించబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కూడా పరిచర్యకు వచ్చిన తొలి దినాల్లో, పరిచర్యకు వచ్చిన దినాల్లో, నేను కూడా గడిచిన సంవత్సరాల్లో నేను కూడా అనేక మంది సేవకులతో పరిచయాలు ఏర్పరచుకొని అందరం ఐక్యత కలిగి దేవుని రాజ్యం కట్టాలని అనేక మంది సేవకులతో పరిచయాలు పెంచుకుంటే, కొంతమంది సేవకులు గౌరవించేవారు, కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు. అయినా దేవుని నామానికి మహిమ కలుగును గాక అని నేను మెల్లకుండా ఊరుకునేవాడిని, దేవుడికి అప్పచెప్పేవాడిని. మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో, మనకు ఎదురయ్యే ఇబ్బందుల్లో మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్ వైపు చూస్తామో దేవుడే మన అవమానాన్ని కొట్టివేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను దేవుని యొక్క సముఖంలో ఉండి చెబుతున్నాను, దేవుని యొక్క ఆ యొక్క పులిపేటం కూడా నన్ను ఎక్కించేవాళ్ళు కాదు. కొంతమంది నన్ను ఎక్కించేవాళ్ళు కాదు, నేనేం ఫీల్ అయ్యేవాడిని కాదు. నా సమయం ఎట్లా వచ్చిందని నాకు తెలుసు, దేవుడు నాతో మాట్లాడు, నా సమయం ఎట్లా వచ్చిందని నాకు తెలుసు. నేను మెల్లకుండా ఊరుకున్నాను. నా సమయం వచ్చింది, దేవుడు అనేక ప్రాంతాల్లో నన్ను ఆయన మహిమార్థమై ఊరేగిస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యలో ఉన్న సాహిత్యం పోయినట్టే కదా. ఇప్పుడు అందరం కలిసి ఉంటేనే దేవుని రాజ్యం కట్టగడతాం. చేతికి 5 వేళ్ళు ఉన్నాయండి, ఈ బొట్ట వేలు అలిగేసి నేను ఈ రోజు నుంచి ఈ 4 వేలతో మీతో నేను పనిచేయను, నా దారి నాదే, మీ దారి మీదే, గోదావరిని ఊరుకుంటే ఏమైంది? ఈ చేతికి బలం ఉంటుందా? ఈ 4 ఏళ్ళతో ఏమైనా పని చేస్తామా? అన్నం తింటావా? స్పూన్ పట్టుకోవాలన్నా ఇలా కావాలి, ఏ పని చేయాలన్నా కావాలి. నా ఉద్దేశం ఏంటంటే, కొంతమంది దైవజనులు అందరం కలిసి దేవుని రాజ్యం కట్టాలి, అందరం కలిసి దేవుని రాజ్యం కట్టడానికి ఉపయోగపడాలి. మనకు తెలిసిన మన జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం వారికి ఉపయోగపరచబడాలి, వారికి తెలిసిన జ్ఞానం మనం తెలుసుకోవాలని నా ఉద్దేశంతో నేను పనిచేయాలనుకుంటే, ఎదుటి వారి విషయంలో ఎప్పుడైతే మనం లోపాలు ఎదుగుతాం మొదలు పెడతామో, ఎదుటి వారు ఎప్పుడైతే లోపాలు ఎదగటం మనం మొదలు పెడతామో, మిగతా 4 వేలు కూడా మన వైపు చూపిస్తున్నాయి అని చెప్పేసి మనం గుర్తు ఎదగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరి గురించి మనకు అనవసరం. మన పరిస్థితి ఏంటి, మన జీవితం ఏంటి, మన బ్రతుకు ఏంటి అని మనం దేవుని వద్దకు రావాలి. దేవుడు అటువంటి హృదయాన్నే లక్ష్య పెడతాడు. ఇతరుల వైపు చూసే హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. ఎప్పుడైతే తన్ను తాను తగ్గించుకొని మనం దేవుని వద్దకు వస్తామో, దావీదు తగ్గించుకున్నాడు. అబీగయీలు చెప్పింది, వద్దు రాజా, దావీదు ఇశ్రాయేలు కాబోయే దావీదు రాజా,
వద్దు అని అంటే వెనక్కి తగ్గాడు. ఆ రాత్రే నాబాల్ని దేవుడు మొత్తినట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 39వ వచనంలో రాయబడింది. ఎప్పుడు మరి ఆ యొక్క దోషం నుంచి దేవుడు దావీదుని తప్పించాడు. చదవండి. నాబాలు చనిపోయానని దావీదు విని యెహోవా నాబాలు చేసిన ఆ కీడును అతని తల మీదకి రప్పించెను. అతనికి తల మీద రప్పించెను గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వల్ల నేను పొందిన అవమానమును ఆ దేవుడు దావీదు యొక్క అవమానాన్ని కొట్టివేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఎటువంటి అవమానాన్ని ఎదుర్కొంటున్నా సరే దేవుడు ఈ రాత్రికాల సమయంలో దావీదు జీవితంలో చేసినట్టుగా నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా సువార్తలో ఎలిజబెత్ జకర్యాను చూస్తాం. వారు వృద్ధులు, దేవుని యొక్క సత్క్రియల చేత దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టడలకు వారు లోబడి వారు జీవిస్తున్నారు. ఎలిజబెత్ గొడ్రాలు, పిల్లలు లేనిదై ఉంది. అయినా సరే దేవుడు తన జ్ఞాపకం చేసుకొని ఆ ముసలితమందు వారికి కలిగిన అవమానాన్ని దేవుడు వారిని కొట్టివేసి ఆ ఎలిజబెత్ గర్భంలో నుంచి మండుచు ప్రకాశించుచున్న దీపం వంటి యోహానాన్ని దేవుడు గొప్ప ప్రవక్తలు లేవనెత్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఎటువంటి అవమానం నుంచి నువ్వు వెళ్తున్నా సరే, ఎటువంటి అవమాన పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటున్నా సరే, ఆ అవమానం అంతటి నుంచి దేవుడిని నిన్ను తప్పించి, నీ కుటుంబాన్ని తప్పించి, నీ పిల్లలను తప్పించి దేవుడు నీకు నీ కుటుంబానికి నెమ్మది, శాంతి, సమాధానము కలగజేయును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దినవృత్తాంతాల గ్రంథము 1 దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం. 1 దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువు. తన సహోదరుల కంటే ఘనత పొందినవాడై ఉండెను. వేదనపడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు అని పేరు పెట్టెను. చాలమ్మా. ఇక్కడ ఎబ్బేజు అనే ఒక భక్తిపరుని మనం చూస్తున్నాము. 1 దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనంలో ఎబ్బేజు అనే ఒక భక్తిపరుని మనం చూస్తున్నాము. ఇజ్రాయేల్ కాలంలో పాత నిబంధన కాలంలో ఎబ్బేజు అనే ఒక భక్తిపరుని మనం చూస్తున్నాము. అతని తల్లి అంట వేదన పడి అతన్ని కందంట. అంటే అవమానంతో కంది, వేదన పడి మరి కంది. మరి వేదన పడిందని అంటే మరి ఒక మనుషుల వల్ల అవమానింపబడి కందా, మరి ఎలా కందానని మనకి రాయబడలేదు. వేదన పడి కంది అని అంటే అవమానంతో కందే అని మనం అనుకుందాం. అవమానంతో వేదన పడి కంది, బాగా వేదన పడి కందని చెప్పేసరని వాళ్ళ తల్లి అతనికి ఏం పేరు పెట్టింది అంటే ఎబ్బేజు అని పేరు పెట్టింది. కింద ఫుట్నోట్లో రాయబడింది ఎబ్బేజు అనే మాటకు వేదన అనే అర్థం. ఎవరికైనా పిల్లలకి ఏం పేరు పెడతారు? మనమైతే ముద్దుగా లిల్లీ, బుల్లి, బుజ్జి, పండు, చిట్టు అని అలా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. ఏం చూడండి, వేదన అనే పేరు పెట్టింది. అంటే ఎవరైనా ఏం పిలవాలి? వేదన వేదన వేదన, బాధ బాధ, కష్టం కష్టం అని పిలవాలని వాళ్ళ తల్లి ఆ బాధపడుతూ కందని, వేదన పడుతూ కందని చెప్పేసరి వేదన అనే పేరు పెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వేదన అనే పేరు పెట్టించుకున్న ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో చూద్దాం ఒకసారి. ఇప్పటి నుంచి మొదటి నుంచి చదువమ్మా. 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా.
వేదన పడి వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, చాలా మాపురుషం, ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, తల్లి అనుకుంది వీడి బతుకంతా వేదనే, వీడి జీవితం అంతా బాధే, వీడికి వేదన అని పేరు పెట్టాను, ఈ బతుకంతా వేదనే. మనం కూడా అంటూ ఉంటాం, నువ్వు ఎందుకు పనికిరానోడురా, మనం అనకూడదు అలాగే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడు పనికిరానోడు అయినా సరే నువ్వు పనికొస్తావురా, ప్రభు పనికైనా పనికొస్తావురా అనాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎబ్బేజు తల్లి ఎబ్బేజుకి వేదన అనే పేరు పెట్టింది. అంటే నీ జీవితం అంతా కష్టం, నీ జీవితం అంతా బాధ అనే పేరు పెట్టింది. కానీ పేరు పెట్టించుకున్న ఎబ్బేజు మాత్రం ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టడం ప్రారంభించాడంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే అవమానంతో అందరూ ఏమంటారు, అరే మీ అమ్మ నీకేంటి ఎలాంటి పేరు పెట్టిందే, నా పేరు చూడు ఎంత మంచి పేరు, చక్రయ్య నా పేరు, నా పేరు చూడు ఆనంద్ కుమార్ నా పేరు, మా అమ్మ చూడు ఎంత మంచి పేరు పెట్టిందో, నీకేంట్రా వేదన పేరు పెట్టిందే అని అందరూ అవమానించవచ్చు, అవమానించి ఉండవచ్చు. అయినా సరే ఆ అవమానాన్ని భరించి, ఆ వేదన భరించి, ఆ కష్టాన్ని భరించి ఆ ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెడుతుంటే అతని జీవితంలో ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. చదువమ్మా ఇప్పుడు 10వ వచనం కాడి చదువు. ఎబ్బేజు దేవుని గురించి మొరపెట్టి, ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసి. ఇప్పుడు 9వ వచనం చదవమ్మా. ఎబ్బేజు తన సహోదరుల కంటే దానము పొందాడంటే ఇశ్రాయేలు దేవుని వద్దకు వచ్చి, ఇశ్రాయేలు దేవుని వద్దకు ఎబ్బేజు వచ్చి, ఎబ్బేజు ప్రార్థిస్తున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి ఏ కీడు రాకుండా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి ప్రతి కీడులో నుంచి నన్ను తప్పించమని ప్రార్థిస్తే ఇశ్రాయేలు దేవుడు ఆ వేదన పడుతున్నా, అవమాన పడుతున్నా ఎబ్బేజును ప్రార్థన ఆలకించినట్టు ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చున్న నీ ప్రార్థన కూడా ఆయన లక్ష్య పెడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ప్రార్థన వైపు కూడా ఆయన చెవికి వింటున్నాడు. నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, ఏదైతే నా జీవితంలో జరగాలనుకుంటున్నావో, నా ఈ అవమానం కొట్టివేయబడాలి, నా భర్త మార్చబడాలి, నా కుటుంబం కట్టబడాలి, నా జీవితం వెలిగించబడాలి, నేను అనేకులకు ఘనత తెచ్చే వారిగా నేను ఉండాలని నీవు ఆశపడుతున్నావేమో. ఎబ్బేజు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కార్యం చేయనుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఆయన ప్రార్థన ఆలకించి అవమానంతో వేదన అని పిలువబడే ఎబ్బేజు పరిస్థితిని దీవెనగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. వేదన బ్రతుకుని దీవెనగా మార్చాడు, వేదన బ్రతుకుని ఆశీర్వాదంగా మార్చాడు, వేదన బ్రతుకుని ఘనతగా మార్చాడు. ఈ యొక్క ఆగస్టు నెలలో దేవుడు తన వాగ్దానం ద్వారా మనకిస్తున్న మాట వాగ్దానము, మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతనందుదురు. నా జీవితంలో నేను అనేక అవమానాలు ఎదురు చూశాను, నా జీవితంలో కూడా అనేక భయంకరమైన పరిస్థితులు గుండా నేను వెళ్ళాను. దేవుడు ఆ పరిస్థితులన్నిటిలో నుంచి, ఆ కీడంతట్లో నుంచి ఆయన దక్షిణ హస్తము నాకు తోడుగా ఉంచి వాటిని అన్నిటి నుంచి దేవుడు నన్ను తప్పించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నన్ను తప్పించిన దేవుడు, నా జీవితాన్ని ఆస్వాదించి అభివృద్ధి పరుస్తున్న దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలోకి వచ్చిన మీ జీవితాలను కూడా దేవుడు ఆస్వాదించి మీ సరిహద్దులు విశాలపరిచి మిమ్మల్ని అభివృద్ధి పరిచి మీ కుటుంబాన్ని, మీ తరతరాల్ని ఆయన ఆస్వాదించి దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి దేవుడి ఘనత, మహిమ, ప్రభావము తెచ్చుకున్నగాక. ఆమేన్. ఎబ్బేజు పరిస్థితి మారిపోయింది. ఎబ్బేజు తల్లి అతనికి వేదన అని పేరు పెడితే ఆయన దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి
దేవుని సమూహంలోకి వచ్చి ఎబ్బేజు తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితాన్ని కూడా నీవు మార్చుకుంటావా? దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితాన్ని కూడా నీవు మార్చుకుంటావా? ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీ జీవితాన్ని మార్చుకుంటే గనక ఆయన నీ యందు దృష్టి నిలిపి ఏ కీడు రాకుండా నిన్ను తప్పించి, నిన్ను వెంటాడుతున్న ప్రతి విధమైన భయములన్నిట్లో నుంచి నిన్ను విడిపించి, నిన్ను ఆస్వాదించి అభివృద్ధి పరిచే దేవుడు పరమందు ఆశీనుడై ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆ నజరేయుడైన యేసు ప్రభువు యొద్దకు ఈ రాత్రికాల సమయంలో నీ వచ్చి నీ జీవితాన్ని ఆయనకి అర్పించుకుంటే చాలు. ఆయన నీ జీవితాన్ని, నీ పాపపు జీవితాన్ని ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగి నూతన పరిచి నిన్ను అనేక జనములకు ఆస్వాదకరంగా నీ జీవితాన్ని మార్చును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి అందరం ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, నన్ను అనేక అవమానాలు వెంటాడుతున్నాయి ప్రభా. మా పరిచర్యలో కూడా అనేక అవమానాలు. మీ అంత చూస్తాం అనే వాళ్ళు ఒకళ్ళు, మీ బ్రతికేంటి అనే వాళ్ళు ఒకళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారా అనే వాళ్ళు ఒకళ్ళు, వీళ్ళు ఎక్కడ దొరికారా అనే వాళ్ళు ఒకళ్ళు. ఓ అనేక మాటలు మేము వింటూనే ఉన్నాం. ఆ మాటలు మేము ఈ చెవితో వదిలేసాం. ప్రభు యొక్క దక్కిన హస్తము మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మీ జీవితాల్లో ఎటువంటి అవమాన పరిస్థితి ఎదురవుతున్నా సరే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన మధ్యలో ఆశుడై ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంది కనుక మనందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి. విన్న వాక్యాన్ని బట్టి మీ యొక్క జీవితాల్లో, మీ హృదయాల్లో ఆ వాక్యం ఫలించాలంటే మీరు ప్రార్థన చేయాలి. ప్రభుని అడగాలి. ఎబ్బేజు జీవితాన్ని మార్చావయ్యా, దావీదు జీవితాన్ని మార్చావు ప్రభా, నా జీవితాన్ని కూడా మార్చు ప్రభా, నా బ్రతుకును కూడా మార్చు ప్రభా, నా అవమానాన్ని అంతటినీ కొట్టివే ప్రభా అని నీవు ఆయన సన్నిధిలో, ఆయన సమూహంలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తే కన్నీళ్లు విత్తువాడు సంతోషకాలం అనే పంట కోస్తాడంట. మీ జీవితాల్లో ఆయన మీకు ఎదురవుతున్న అవమానాలన్నిటి నుంచి ఆయన మిమ్మల్ని విడిపించి మీ జీవితాల్లో సంతోషము, సమృద్ధి, ఆశీర్వాదము కలగజేయను కాక. ఆమెను అలాగే మీరు ప్రార్థనలో ఉన్న